హలో హాయ్ అండి. ఇదైతే కన్నా పార్ట్ 2గా పెడుతున్నాను. అంతా పూజ మనం పార్ట్ 1లోనే చూపించలేం కదా. ఇంకా దేవుళ్ళకైతే కానీ నేను పూలందరికీ అలంకరణ అయితే చేసేసానండి. స్వామికి మాల కూడా వేసేసాను అనమాట. ఇంకా నార్మల్గా పెట్టే దీపారాధన అయితే చేసేసాను. ఎందుకంటే మనం ఇది సపరేట్గా ప్రత్యేకించి చేయాలంటే నార్మల్ పూజ అయితే చేసుకొని తర్వాత చేయాలన్నమాట. ఇంక ఏకహారతి అయితే కన్నా స్వామికి 6 దీపాలు అయితే వెలిగిస్తున్నాను. నేను దీంట్లో అయితే కన్నా మనకి బ్రాస్లో వస్తుందండి 6 దీపాలు వచ్చి మధ్యలో సోలం వచ్చి అలాంటిది తీసుకోవాలనుకున్నాను. వీలైతే కాలేదు. నెక్స్ట్ టైం నేనైతే కన్నా ఖచ్చితంగా వీలైతే కన్నా దీపం అయితే తీసుకుంటాను. అదైతే మనకు చాలా ఈజీగా ఉంటుంది. 6 దీపాలు ఒకేలాగా ఉంటాయి. మనము వారానికి ఒకసారి కాబట్టి కడిగి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి 6 దీపాలుగా పెట్టే కన్నా అట్లా పెడితే చాలా బాగుంటుంది ఇంకా అనిపించింది నాకు ఈ ప్లేట్లో ఇట్లా పెట్టుకునేకి కరెక్ట్గా సరిపోయిందనమాట. నాకైతే బాగా నచ్చింది ఈరోజు పూజ అంతా. అయితే కన్నా మీకు ఎలా అనిపించిందో అయితే కన్నా చెప్పండి. నాకు ఈరోజు రావుకాలంలో దీపాలు పెడతానా అనేసి అయితే కన్నా ఫీల్ అయితే వచ్చిందనమాట. నాకు బాగా నచ్చేసింది. ఇప్పుడు ఉండే బిజీలో అయితే కన్నా ఇంత పూజ